జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో రైతన్నలు రోడ్డెక్కారు. కరెంట్ లేక సాగునీరు అందక నాటిన వరి పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతుల సహనం కట్టలు తెంచుకుంది. పాలకుర్తి మండల పరిధిలోని మంచుప్పల గ్రామానికి చెందిన రైతులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే ఎక్కడున్నారంటూ రైతులు నిలదీయడం తీవ్ర కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా సాగు విద్యుత్ తీవ్ర అంతరాయంతో వరి నాట్లు వేసుకున్న రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. బోరుబావుల్లో నీళ్లున్నా విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో పంటలను కాపాడుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నూరు సబ్స్టేషన్ వద్దకు చేరుకున్న రైతులు సబ్స్టేషన్ ముట్టడించి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్నారు. వేల రూపాయల పెట్టుబడులు పెట్టిన తమకు ఇప్పుడు ఏం దిక్కంటూ రైతన్నల ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం హామీలిచ్చి కుర్చీలో కూర్చున్నాక రైతులను గాలి కుదిలేశారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై రైతులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరెంట్ ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం, సాగునీరు అందించలేని అసమర్థ పాలన నడుస్తోందని మండిపడ్డారు. రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే అధికార పెట్టాలు కదిలిపోతాయని, వెంటనే సాగు విద్యుత్ను నిరంతరాయంగా పునరుద్ధరించాలని హెచ్చరించారు. విద్యుత్ అధికారుల బండి వైఖరి, విద్యుత్ అధికారుల బండి వైఖరి, విద్యుత్ అధికారుల బండి వైఖరి, విద్యుత్ అధికారుల బండి వైఖరి. రైతులకు ఎన్నో నుంచి నీళ్ళు వస్తలేవు, కరెంటు సక్కలు సప్లై చేస్తలేరు. ఆ పొలాలు పొద్దున్న పొలాలు ఆరిపోతున్నాయి. పెట్టుబడి అందుముందు చెప్పినా మంచిగా ఉండిపోవు, చెప్పకుండా అనుస్పాడు. ఇప్పుడు నెల రోజుల నుంచి సాగ నీళ్ళు అంతా లేవంత ఒక మడి వాడతలేదు. ఆ పడ్డ నీళ్ళు కూడా ఆ మడిగా పడుతున్నాయి, కానీ ఇంకా మడిగా పడతలేవు. ఇంటి కొంచెం మా ట్రావెల్ అవుతుంది. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వం అప్పుడే మంచిగా ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు నీళ్ళు వద్దలేవు, ఏమొద్దలేవు. మరి ఏంటి ఈ కారణం? మరి పెట్టుబడి పెట్టకన్నా ఊకోమంటే ఊకున్నాం. పిండి పత్రాల ధరలు పెరిగిపోయా, ఇటు ట్రాక్టర్ల కిరాయిలు పెరిగిపోయా. మమ్మల్ని నాయి చేసాకపోతే ఉరి పెట్టుకొని రావాలని మీ ప్రభుత్వానికి. గత 3 నెలల నుండి తెలంగాణ రైతులు మరి ఒక్కొక్క రైతు నారు పోసుకొని వచ్చిన నీళ్లకు, ఆ వచ్చిన నీళ్ళతోటి ఒక మడి నాటు పెట్టుకున్నామంటే ఇవొచ్చే అవొచ్చే అనే రైతులకు ఇబ్బంది చేసినటువంటి ఇక్కడ ఏఈ గారు ఏం పట్టించుకోలేరు. ఈ సబ్స్టేషన్కి ఉన్న ఏఈ గారు కానీ లైన్మెన్ కానీ రైతులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళకు లిఫ్ట్ ఇస్తలేరు. కానీ ఇవాళ ఉన్న రోడ్డు పరిస్థితి, చెన్నూరు ఉన్న సబ్స్టేషన్ 1/4 సబ్స్టేషన్ కాడ మంచిపుల రైతులు వచ్చి, చెన్నూరు రైతులు వచ్చి ధర్నా చేస్తా అంటే ఇవాళ ప్రభుత్వం ఇజ్జత్ తీస్తున్న ఈ లైన్మెన్లకు కొంచెం సీము బంక్ అనేది, సిగ్గు శరం అనేది ఉండాలి. మరి మేము ఎంతగానో చెప్పుకోవాలి. రైతులు ఇక లైన్ స్పీటర్ను బయటికి గుంజి అనేకటువంటి పోరాటాలు వాళ్ళను చెవులమించి కొడతా అంటే మరి ఇక ఆగలేక ఇక్కడ రోడ్డు వ్యానాలు ఆపి మరి రైతులంతా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు తక్షణమే విద్యుత్ సరఫరా తీసుకొని లైన్మెన్ ఎక్కడ చెట్లు అన్నాయో, ఎక్కడ కొమ్మలు అన్నాయో కొట్టుకునే బాధ్యత మీది. ఈ జేఎంఎల్ ఏం చేస్తాడు, ఇక్కడ అటెండర్ ఏం చేస్తాడు. ఒక రాజు కాకపోతే ఒక రోజు ఇలా తెలంగాణ రైతులు ఎంత ఇబ్బంది పడతారో బాగా గమనించవలసినటువంటి లైన్మెన్ డి గారికి మరి ఏం పట్టించుకుంటారు. ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళ జీతాల కోసం రోడ్ ఎక్కుతారు. కానీ మరి ఇక్కడ ఉన్న తెలంగాణ రైతుల బిడ్డలు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతలేని చూస్తలేరు. కానీ ఒకటే, డి కానీ ఏఈ కానీ వాళ్ళ జీతాలు రాకపోతే, వాళ్ళకి ఏం రాకపోతే రోడ్ ఎక్కుతారు, లైన్ బంద్ చేస్తారు. ఇక్కడ మరి ఏమైనా మీటర్ కావాలన్నా లక్షలు వేల జీతాలు తీసుకొని ఇవాళ రైతుల ఇబ్బంది. కనీసానికి వంటకు నిన్ననే కాక